దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో శతాబ్దాల తరబడి ఆలోచింపజేసే ప్రశ్న, ఈ 24 పెద్దలు ఎవరు? దీని గురించి అనేక రకాల వాదనలు, అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దేవదూతలు అని, మరికొందరు మనుష్యులు అని, మరికొందరు యాజకులని, అనేక రకములైన భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది నమ్మే వాదన ఏమిటి అంటే, ఈ 24 పెద్దలు పాత నిబంధన కాలములోని 12 గోత్రాల వారని, కొత్త నిబంధన కాలములోని 12 మంది అపోస్తులని వీరు నమ్ముచూ ఉంటారు. ఎందుకంటే అందులో 12 మంది పాత నిబంధనలో 12 మంది గోత్రాల వారు ఉన్నారు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు ఉన్నారు. మొత్తము కలిపితే 24 మంది అవుతారు గనక వీరు ఈ బలమైన వాదనను నమ్ముచున్నారు. నిజానికి అదే వాస్తవమైతే 12 మంది అపోస్తులలో ఒకడైన యోహాను ఆ దర్శనానికి బయటే ఎందుకు ఉన్నాడు? ఆ యొక్క 24 మధ్యలో ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా మనకు అనిపిస్తుంది. తన దర్శనాన్ని తానే చూసుకోవటం మనకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇది సరైన వాదన కాదని నేను నమ్ముచూ ఉన్నాను. ఇది ఎందుకు సరైనది కాదో ముందు మనము పరిశీలన చేద్దాం. ఇంతకు లేఖనమేమి చెబుతుంది? మన అభిప్రాయాలు, మన ఆలోచనలు కాదు, లేఖన సమాధానమే మనకు ముఖ్యం అని మనం గమనించాలి. ఎన్నో శతాబ్దాల నుండి ఉన్న ప్రశ్నకు ఈరోజు లేఖనానుసారమైన సమాధానాన్ని మనము చూద్దాం. ఇంతకు ఏమిటి ఆ సమాధానం అంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలను పరిశీలన చేస్తే, ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నీవే యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రజలలోనూ, జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారినొక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూమి మీద ఏలుదురని పాడుదు. ఈ లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనకు 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. అవేమిటి అనంటే, వీరు మనుష్య జాతి కానివారుగా కనబడతారు. రెండవది, యేసు రక్తము చేత కొనబడని వారిగా కనబడతారు. ఎలా చెప్పుచున్నాము అనంటే, అక్కడ లేఖనములో ఒక వచనం ఇలా రాయబడి ఉన్నది. ఏమిటి అంటే, నువ్వు దేవుని కొరకు మనుషులను కొనియున్నావు అన్నారు, కానీ మమ్ములను కొనియున్నావు అనలేదు. అంటే దాని అర్థము, మనుష్య జాతి నుంచి ప్రత్యేకపరుచుకొని ఈ మాటను ఆ పెద్దలు చెప్పినట్టుగా గమనిస్తాము. అంత మాత్రమే కాక వారు యేసు రక్తము చేత కొనబడని వారిగా ఉన్నట్లుగా మనము గమనిస్తాము. మరలా నేను చెబుతున్నాను, జ్ఞాపకమును చేసుకొనండి. ఆ 24 పెద్దలు మనుష్య జాతి కాదు. ఆ 24 పెద్దలు యేసు రక్తము చేత కొనబడని వారు. వారు ఒక ప్రత్యేక పాలక సంఘం. వారికి సింహాసనం ఉంది, కిరీటాలు ఉన్నాయి, వారి పరిపాలన చేస్తుంది. ఇంత గొప్ప పరిపాలన వ్యవస్థను బట్టి ఈరోజు మనకు అర్థం కావాల్సిన సత్యమేమిటో తెలుసా? మనలో చాలామంది దేవుడు కేవలం బలహీనమైన పాపము చేసే మనుషులను మాత్రమే తయారు చేశాడు అని సరిపెట్టుకుంటున్నారు. కానీ ఒకటి మర్చిపోకండి, ఎన్నడూ పాపము చెయ్యలేని ఒక ఉన్నతమైన వ్యవస్థను కూడా దేవుడే నిర్మించాడు. దాన్ని ఆయనే విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఆ 24 పెద్దలను సృష్టించిన దేవుడే నిన్ను నన్ను కూడా చేశాడు. పాపము లేని వ్యవస్థను నిర్మించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పాపము లేని పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించగలడు. నీ సృష్టికర్తను తక్కువగా అంచనా వేయకు. ఆ గొప్ప దేవుని చేతులలో ఈరోజే నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.